ఏంటి మధు? ఏంటి నువ్వనేది? నేను చంపానని మా అమ్మ చైతూకి చెప్పిందా? అవును వదినా. చెప్తే ఏమన్నాడు మధు? వాళ్ళమ్మని తిట్టాడా? తిట్టడమేంటి? మీరసలు మనుషులేనా, పశువులా అని అడుగుంటాడు. తల్లివి కాబట్టి వదిలేస్తున్నాను. ఇదే ఇంకో రయ్యుంటే జైల్లో వేసుండేవాడిని అనుంటాడు మా తమ్ముడు. ఏమా మధు, ఆ మాటే అన్నాడా? ఆ మాటే అంటే ఈ కంట కన్నీళ్ళెందుకొచ్చేవన్నయ్యా? మరి ఏమన్నాడమ్మా? నా చావు తనకు ఆనందం అన్నాడు వదినా. ముందుగా చెప్పుంటే నా చావు దగ్గరుండి చూసేవాణ్ణి అన్నాడు. నా చావు వార్త తనకో శుభవార్త అన్నాడు. పీడ విరగడైంది అన్నాడన్నయ్య. దరిద్రం వదిలిపోయింది అన్నాడు. ఛే! ఓరి పాపాత్ముడా, కట్టుకున్న భార్య చనిపోయిందని తెలిస్తే బాధపడాల్సింది పోయి సంతోషపడ్డా. వాడసలు మనిషేనా అమ్మా? ఇంకా అనుమానమేంటే? మీ అమ్మ తమ్ముడు మనిషి రూపంలో ఉన్న రాక్షసులు, పైసా కోసం ప్రాణాలు తీసే నీచులు. ఇలాంటి వాళ్ళని వదిలిపెట్టకూడదు. ఏం చేద్దామన్నయ్యా? హత్య ప్రయత్నం కేసులో శిక్ష వేయిద్దామా? మన కుటుంబం పరువు మనమే వీధిన పెట్టుకుందామా? మరి అయిపోయింది వదినా. నేను చనిపోయానన్న విషయం తెలిస్తే నా భర్తలో అయినా మార్పు వస్తుంది అన్న ఆశ ఈ రోజుతో పోయింది.